ఫైనల్‌గా అయితే తేనె పార్క్‌కయితే వచ్చేసాం. ఇంక రావడమే లేటు. లోనకి అడుగు పెట్టగానే జనాలతో అయితే పార్క్ కళకళలాడిపోతుంది. ఎక్కడ చూసినా వనభోజనాలే. పార్క్ మొత్తం నాన్ వెజ్ స్మెల్‌తో నిండిపోయింది. ఎక్కడ చూసినా గుమగుమలే. నేను వెళ్ళే ప్రతి చోట బీచ్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ నేను ఆర్‌కే బీచ్‌కని బయలుదేరాను కదా! ఫస్ట్ నుంచి బీచ్ వీడియో తీస్తున్నాను గానీ బీచ్‌లోకయితే దిగలేదు. ఇంకెందుకు లేట్ చేయడం అనేసి బీచ్‌లోకయితే దిగిపోతున్నా. బీచ్‌లోకయితే ఎంటర్ అయిపోయా. పైన సూర్యుడయితే బగబగ మండిపోతున్నాడు. కానీ మనం బీచ్‌లో ఉండడం వల్ల సూర్యుడి వేడి మనకు తెలియట్లేదు. అదే రోడ్డు మీద ఉన్నాననుకో ఈ టైంకి నేను మాడిపోయేదాన్ని. బీచ్‌లోకి ఎంటర్ అవ్వడమే లేటు. ఇంక బీచ్ వదిలైతే వెనక్కెళ్ళాలని అయితే అనిపించదు. మీలో ఎంతమంది నాలా బీచ్‌కొచ్చాక ఫీల్ అవుతారో కామెంట్ చేయండి తెలుసుకుందాం. బీచ్‌లో చిందులేస్తుండగా పక్క నుంచి స్వీట్ కార్న్ స్మెల్ అయితే దంచేస్తుంది. స్మెల్ ఎందుకు పీల్చడం నోటితో టేస్ట్ చేసేద్దాం అనేసి అయితే వచ్చేసాం. వెంటనే వెళ్ళి నేనైతే 2 స్వీట్ కార్న్ అడిగాను. ఇంకా అడగడమే లేటు. ఆవిడ వేడిగా ఉన్న పొత్తులు తీసి వాటికి మసాలా ఎక్కించేసి ఇలా మా చేతిలో అయితే పెట్టేశారు. ఏం చేస్తాం పార్క్‌లో అందరూ భోజనాలు తింటే మేమైతే ఈ స్వీట్ కార్న్ తింటున్నాం కూర్చొని. ఇంకైతే నాకు ఓపిక లేదు. పార్క్‌లో వాసనలు చూసి మా హస్బెండ్‌ని అయితే వెంటనే రెస్టారెంట్‌కి అయితే తీసుకెళ్ళిపోమన్నా. బీచ్ పక్కనే ఉన్న రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాం. ఇంక రావడమే లేటు. ఆర్డర్ అయితే ఇచ్చేసా. బిర్యానీకి టైం అయితే పడతదని చెప్పారు. అప్పటి వరకు ఖాళీగా ఎందుకు ఉండడం అనేసి చికెన్ లాలీపాప్ అయితే చెప్పాము. ఇవి రెడీగా ఉన్నాయని స్పాట్‌లో తీసుకొచ్చి ముందైతే పెట్టేశారు. కాసేపట్లో బిర్యానీ కూడా తీసుకొచ్చేశారు. బిర్యానీ వాళ్ళు తీసుకురావడమే లేటు. ఇంక ఆలోచిస్తే ఆశాభంగం అన్నట్టు మనం తినడానికైతే రెడీ అయిపోతున్నాం. టేస్ట్ విషయానికి వచ్చేసరికైతే వరస్ట్‌గా ఉంది బిర్యానీ. ఏం చేస్తాం ఆకలి కేకలు పెడుతున్నాయి. తప్పదు తినాలి. బిర్యానీ రాకముందు ఉండే ఎక్సైట్‌మెంట్ తీసుకొచ్చాక పోయింది. ఎందుకంటే అలా ఉంది టేస్ట్. మన షారుఖ్ ఖాన్ గారైతే చెప్పారు బిర్యానీ ఒక్క చేతితో కాదు 2 చేతులతో తినాలని. ఒక చేత్తో బిర్యానీ ఇంకో చేత్తో తుఫాన్ అనేసి చెప్పారు. షారుఖ్ ఖాన్ గారు అంతలా యాడ్ చేసి చెప్పాక మనమైతే పాటించాలి. బిల్లు పే చేసి ఇంక బయటకైతే ఎగ్జిట్ అయిపోయాం. బీచ్ రోడ్ పక్కన ఈ కలర్స్ కోడిపిల్లలైతే అమ్మేస్తున్నారు. చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. కోడిపిల్లలా కాకుండా రకరకాల పిచ్చుకలు కూడా ఉన్నాయి. వెనకాల ఉన్న తమ్ముడు చూడండి పాపం వీటినైతే భయపెట్టేసి వాడైతే ఆడేసుకుంటున్నాడు. చూడటానికి చాలా బాగున్నాయి. ఇప్పట్లో అయితే పిచ్చుకలు చూడాలంటే రేరు. చాలా అంతరించిపోయాయి. ఆర్కే బీచ్‌కి అయితే ఎంటర్ అయిపోయాం. నెక్స్ట్ వీడియోలో ఆర్కే బీచ్‌లో ఏమేమి చేసాం అన్నీ చూసేయండి. బాయ్ గైస్.